లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. హలో సార్. నమస్తే అండి. సార్, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా కంపెనీస్లో మేలో బోనసెస్ ఇస్తూ ఉంటారు కదా. సో చాలామంది ఏంటంటే ఆ బోనస్ వచ్చినప్పుడు లంసమ్ అమౌంట్ కనిపిస్తే అది అనవసరంగా ఖర్చు అయిపోవడం, ఏదో ఒక దాంట్లో ఖర్చు అయిపోవడం అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఒక ఐడియల్ వేలో దాన్ని ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అండి. అంటే జనరల్గా ఏంటంటే మే జూన్లో చాలా కంపెనీస్ యాన్యువల్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తూ ఉంటాయి. సో యూజువల్లీ వేరియబుల్ బోనస్ అంటారు. ఐటీ కంపెనీసే కానీ, ఫార్మా కంపెనీసే కానీ, కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి, నీ పర్ఫార్మెన్స్ని బట్టి ఎనీవేర్ కొద్దిమందికి 1 నెల జీతం నుంచి 2-3 నెలల జీతం కూడా వస్తుంది. సో పెద్ద అమౌంట్ ఒకటి వస్తుంది. సో ఈ అడిషనల్ అమౌంట్ని జనరల్గా ఏంటంటే ఒట్టిగా ఒక ప్లాన్ లేకుండా ఖర్చు పెట్టే బదులు ఒక ప్లాన్ ప్రకారం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడియల్గా కొన్ని పద్ధతులు, అంటే ఇది అన్ని స్టాండర్డ్, ఒక్కొక్కరికి అంటే ప్రతి ఒక్కరికి ఇది అప్లై కాకపోవచ్చు. బట్ సమ్ థింగ్స్ అందరూ చేయాల్సింది ఏంటంటే జనరల్గా బికాజ్ ఇది అడిషనల్గా వస్తుంది కాబట్టి ఒక 10-20% వచ్చే డబ్బుల్ని ట్రీట్ యువర్ సెల్ఫ్. మీకు నచ్చిన పనులు చేయండి. మీకు వెళ్ళాలనుకుంటున్నారా, ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా కొనాలనుకుంటున్నారా, మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా, వాట్ ఎవర్ మెథడ్, అంటే మీకు ఏది హ్యాపీగా ఉంటుందో అది చేయండి. బట్ డోంట్ వేస్ట్ ఆల్ ఆఫ్ ఇట్. ఒక 10-20%. సెకండ్ వచ్చేసి మనం అందరికీ లోన్స్ తీసుకుంటూ ఉంటాం. పర్సనల్ లోన్సే కానీ, ఎక్కడన్నా ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఏవైతే హై ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్, మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, ఆర్ క్రెడిట్ కార్డ్ లోన్స్ ఉంటాయి, వాటిని పే చేసేసుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయకుండా హై ఇంట్రెస్ట్ ఉన్న వాటి రిటైర్ చేయడం వల్ల ఒక గుడ్ మెథడ్ అనమాట. ఎందుకంటే ఈ లంసం వస్తుంది కాబట్టి ఈ లంసంతో మనం ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువ చేసుకోవడం కానీ, ఆర్ లోన్స్ క్లోజ్ చేసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే కన్నా ముందు ఫస్ట్ లోన్స్ క్లియర్ చేసుకోవడం. అండ్ ఇంకొకటి ఐడియల్గా ఏంటంటే జనరల్గా అందరూ సేవింగ్స్కి చెప్పేది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటాం. ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు మనకి ఇన్కమ్ ఆగిపోయినా మనం ఒక డబ్బుల్ని అంటే 1-2 రోజుల్లో దాన్ని తీసుకొని వాడుకునేట్టు అనమాట. మన ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఏంటంటే నెలకు మనకు ఒక 40,000 ఖర్చు అనుకోండి, ఒక 3 నెలల నుంచి 5 నెలలు అంటే 1,50,000 వరకు మన దగ్గర ఉంటే ఏంటంటే ఏమైనా జాబ్లో ఏదైనా ఇష్యూ వచ్చినా, బిజినెస్లో ఇష్యూ వచ్చినా ఇల్లు గడవడానికి ఇబ్బంది లేకుండా, పిల్లల ఫీజులు కానీ ఏవైతే రెగ్యులర్ ఉన్నాయో ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే దాన్ని క్రియేట్ చేసుకోండి ఈ బోనస్ డబ్బులతో. ఓకే. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ సేవింగే కాదు, అప్గ్రేడింగ్ అవర్ సెల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కరెంట్ మార్కెట్లో ఏంటంటే సినారియోలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది ప్రతిదానికి. ఈవెన్ మన జాబ్లో కూడా ఉద్యోగస్తుల మధ్యలో కాంపిటీషన్ పెరిగిపోయింది. అలాంటప్పుడు ఏంటంటే ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ నేర్చుకున్న స్కిల్స్తో కరెంట్ మార్కెట్లో మనం సర్వైవ్ అవుతామా లేదా అనేది అంత ఈజీ కాదు, కష్టంగా ఉంది. సో అలాంటప్పుడు మీకు కావాల్సిన మేబీ టెక్నాలజీ అనుకోండి, ఆర్ కొత్త స్కిల్స్, ఆర్ మార్కెటింగ్ యోర్సెల్ఫ్ అంటే కొంచెం సేల్స్ స్కిల్సే అనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్సే అనుకోండి, ఏదైనా కోర్స్ చేయండి విచ్ విల్ అప్గ్రేడ్. సో ఓన్లీ సేవింగ్సే కాదు, మన ఇన్కమ్ పెంచుకునే దారులు ఏమైనా ఉన్నాయనుకోండి, అట్లాంటి అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. బికాజ్ ఎవరైతే అప్గ్రేడ్ చేయకపోతే అవుట్డేట్ అయిపోతాం కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో దాన్ని వాడుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి సంవత్సరం చివరిలో మనం ట్యాక్సెస్ కట్ అయిపోతాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎందుకంటే మనం అప్పుడే ఏటీసీ డిక్లేర్ చేయము, ఆ లాస్ట్ మినిట్లో చేసేవరకు ఆ 3 నెలలు ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు రాకుండా ఈ డబ్బుల్ని కావాలంటే ఇప్పుడే ఈ సంవత్సరానికి సరిపడా మీరు ఎల్ఐసి ఇన్సూరెన్స్లు కడుతున్నారా, లైఫ్ ఇన్సూరెన్స్లు కడుతున్నారా, ఆర్ ఈఎల్ఎస్ఎస్లో పెడుతున్నారా, ఆర్ సుకన్య సమృద్ధి యోజన, ఎటువంటి ఏటీసీ ఇన్వెస్ట్మెంట్ అయినా వీటితో చేసేసుకుని ఆ 3 నెలలు ఇటువంటి ఇబ్బంది రాకుండా, అంటే తక్కువ శాలరీతో ఇబ్బంది పడే కన్నా ముందే వీటితో ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఈజీ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయనుకోండి, చాలామంది మనం కార్ కొనాలనుకుంటాం డౌన్ పేమెంట్ కోసం కానీ, అట్లాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన హోమ్ లోన్సే కానీ, కార్ లోన్ కానీ ఉందనుకోండి, ప్రీపే చేసుకోవడం మంచి ఆప్షన్. బికాస్ ప్రీపే చేసుకుంటే లెట్స్ సే మీరు ఒక 2 years ఓల్డ్ హోమ్ లోన్ ఉంది, అలాంటప్పుడు మీరు చాలా ఇంట్రెస్టే పోతూ ఉంది. దాంట్లో కొంచెం ప్రీపే చేయడం వల్ల ప్రిన్సిపల్ తగ్గి మనకి ఒక 20 సంవత్సరాల లోన్ 17-18 సంవత్సరాలకే వస్తుంది అమౌంట్ బట్టి, కట్టేదాన్ని బట్టి. సో ప్రీపోన్ ఆల్వేస్ హెల్ప్స్ అనమాట. మన ఇంట్రెస్ట్ కాంపొనెంట్ తగ్గిపోతుంది, మన
లోన్ పీరియడ్ వచ్చేసి తగ్గిపోతుంది. లేదు ఈఎంఐ కూడా తక్కువ చేసుకోవచ్చు. సో ఒక పద్ధతి ప్రకారం వచ్చిన బోనస్ని వాడుకుంటే ఏంటంటే వీటి వల్ల ఇవ్వాలే కాదు ఫ్యూచర్ కూడా కొన్ని మంచి ఇట్లాంటి చేసుకుంటే ఏంటంటే ఒకటి ఫ్యూచర్ ఇన్కమ్ పెరగచ్చు, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్న లోన్స్ తక్కువ చేయడం వల్ల మీకు మీ దగ్గర నుంచి వెళ్ళే ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు అండ్ ప్రెషర్ తగ్గుతుంది. సో బెటర్ ఏంటంటే ఇలా ప్లాన్ చేసుకోవడం బెటర్ రాదర్ ఇంపల్స్ పర్చేస్. చాలా మటుకు ఏమవుద్దంటే ఇట్లా బోనస్ రాగానే ఇంపల్స్ పర్చేస్ కానీ ఇంపల్స్ ట్రావెల్ కానీ వెళ్ళిపోవడమే కాదు, ఈ బోనసే కాదు అడిషనల్గా పెట్టేస్తాం మళ్ళీ క్రెడిట్ కార్డు వాడి మళ్ళీ. సో ఐడియల్లీ బోనస్ ద్వారా వచ్చే డబ్బులతో ఉన్న లోన్స్ తగ్గాలి కానీ లోన్స్ పెంచుకోకుండా చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ ఆఫ్ దట్ మళ్ళీ బోనస్ వచ్చే సంవత్సరానికి ఒకసారి అప్పటి వరకు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ బోనస్ వచ్చినప్పుడు చాలామంది అసలు ఖర్చు పెడతారు కానీ దాన్ని ప్లాన్డ్గా ఎలా సేవ్ చేసుకోవాలనేది తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.